ఆరోగ్యాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం ఊపిరితిత్తులు, వాటి రహస్యాల గురించి కొద్దిగా తెలుసుకుని, ప్రాణాయామం మనిషి ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏమిటి, దీర్ఘశ్వాసల ప్రాణాయామమే ఎందుకు చేయాలి, ఊపిరితిత్తుల్లో నిమిషానికి ఎన్ని శ్వాసలు నడిస్తే మంచిది, శ్వాసకి ఆయుష్కి ఉన్న సంబంధం ఏమిటి, మరి శ్వాసలు ఎందుకు పెరుగుతున్నాయి, శ్వాసలు తగ్గాలంటే ఏం తినాలి, మరి ఇవన్నీ విషయాలు ముందుగా తెలుసుకుని తర్వాత దీర్ఘ ప్రాణాయామం ఎలా చేయాలి, ఎన్ని రకాలు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ విషయాలన్నీ తరువాత భాగంలో తెలుసుకుందాం. ముందు ప్రాణాయామం గురించి థియరీ అనుకోవచ్చు ఈ అంశాన్నంతటిని, ప్రాక్టికల్గా చేసి చూపించే భాగం తర్వాత చెప్పుకుందాం. ముందుగా మనం జీవించటానికి అతి ముఖ్యమైన అవసరం, మొట్టమొదటి అవసరం ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు ప్రకృతిలో నిండుగా ఉన్నది. దాన్ని పీల్చుకునే ఏర్పాటు మనలో ఉంది. మన లోపల కణకణానికి ఆ ప్రాణవాయువు క్షణకాలం అందకపోతే ఎన్నో కోట్ల కణాలు మరణిస్తాయి. అలాంటి ప్రాణవాయువుని నిరంతరం మనం రెండు ఊపిరితిత్తుల ద్వారా తీసుకుంటున్నాం. లోపలికి వెళ్ళి మనం జీవించడానికి ఆధారం అవుతుంది. కొన్ని క్షణాలు ప్రాణవాయువు అందకపోతే మనం మరణిస్తామంటే మన జీవితానికి ప్రాణవాయువుకి ఎంత దగ్గర సంబంధం ముడిపడి ఉందో ఆలోచన చేయండి. అలాంటి ప్రాణవాయువు మొట్టమొదటి అవసరం. జీవించడానికి రెండవ అవసరం నీరు. నీరు త్రాగకపోతే కొన్ని క్షణాల్లో పోము, కొన్ని రోజుల వరకు బ్రతుకుతాం. అంటే నీటి యొక్క అవసరం ప్రాణవాయువు కంటే చాలా తక్కువ అని ఇక్కడ తెలుస్తుంది. జీవించడానికి మూడవ అవసరం ఆహారం. ఆహారం తినకపోతే కొన్ని క్షణాల్లోనూ పోం, కొన్ని రోజుల్లోనూ చనిపోం, కొన్ని నెలల్లో చనిపోతాం. అంచేత ఆహారం కంటే నీటి కంటే ప్రాణవాయువు యొక్క అవసరం మన జీవితానికి ఎంత అవసరం చూడండి. అలాంటి ప్రాణవాయువు యొక్క రహస్యాన్ని మన ఋషులు తెలుసుకుని దాన్ని సవ్యంగా తీసుకునే విధానాన్ని ప్రాణాయామం కింద వారు రూపొందించి ఎక్కువ కాలం జీవించడానికి, ఎక్కువ తెలివితేటలతో బ్రతకడానికి ఆ ప్రాణవాయువుని వాడుకోగలిగారు. అలాంటి ప్రాణవాయువు సవ్యంగా మనలో నడవాలంటే ఈ ఏర్పాటు గురించి, ఊపిరితిత్తుల పనితీరు గురించి ముందుగా కొద్దిగా తెలుసుకుందాం. ఏదో జబ్బు వచ్చినప్పుడు ఊపిరితిత్తులకి మందు వేసుకోవడం మనకు తెలుస్తున్నది, కానీ అసలు ఎలా పనిచేస్తున్నాయి, మనం ఎలా ఇబ్బంది పెడుతున్నాం, ఎలా సహకరిస్తే ఇంకా బాగా పనిచేస్తాయి అనే విషయం పట్ల అవగాహన కొరకు మనం ముందు ఈ విషయాలను తెలుసుకోబోతున్నాం. మనం పీల్చుకున్న ప్రాణవాయువు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఊపిరితిత్తులో చేరాలి అంటే ముందు గాలిలో ఉండే దుమ్ము, ధూళి, అనేక రకాల ఫారిన్ మెటీరియల్స్ ఇవన్నీ శుద్ధి కావాలి. కానీ మనం పీల్చే గాలిని శుద్ధి చేసే ఏర్పాటు మన లోపల ఉన్నది. ఊపిరితిత్తుల్లోకి చేరే ముందే మనం పీల్చిన గాలి 4 దశల్లో శుద్ధై లోపలికి ప్రవేశిస్తుంది. మొదటి దశలో ఈ గాలిని శుద్ధి చేసే ప్రక్రియ ముక్కులో ఉండే వెంట్రుకల దగ్గర ఉంటుంది. వెంట్రుకలే శుద్ధి చేస్తాయి. గాలిలో ఉండే పెద్ద పెద్ద దుమ్ము, ధూళి అణువులను ఈ వెంట్రుకలు పట్టేసుకుంటాయి. ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు ఈ వెంట్రుకలు పట్టుకున్న అలాంటి పెద్ద పెద్ద అణువులు చివరికి అంటుకుపోయి మట్టి పొక్కుల్లాగా కట్టేస్తాయి. దాన్నే మనం ఏలు పెట్టి ముక్కులో గెలుక్కుంటూ ముక్కులో పొక్కులను తీసేస్తూ ఉంటాం. మరి వెంట్రుకలు ఎంత మేలు చేస్తున్నాయో చూసారా? ఆ దుమ్ము, ధూళి అణువులు పెద్ద పెద్దవి మన లోపలికి ప్రవేశించకుండా ప్రథమ దశలో ఆపి బయటికి వెళ్ళే ఏర్పాటు అనమాట. కానీ ముక్కులో వెంట్రుకలు ఈ రకంగా మనకు రక్షణ కలిగిస్తున్నాయి. కొంతమంది మగవారు క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మంగళతన్ ఈ ముక్కు రంధ్రానిట లేపి పట్టుకుని కత్తిరి మరీ లోపలకంటూ పెట్టి ఒరిగించేస్తుంటాడు. అది మంచి లక్షణం కాదు. ముక్కు లోపల వెంట్రుకలు మరీ బయటకు వచ్చి అసహ్యంగా ఉంటే వాటిని కత్తిరించడం తప్పు, కానీ లోపలకంటూ కత్తిరి పెట్టి గొరిగించడం తప్పు. కానీ ఈ మొదటి ప్రక్రియ ఇది. గాలిని శుద్ధి చేసే రెండవ ప్రక్రియ ఏమిటంటే ఈ వెంట్రుకలు తప్పుకుని వెళ్ళే కొన్ని రకాల అణువులు కానీ సూక్ష్మజీవులు లాంటివి ఉంటే ఈ లోపలికి వెళ్ళిన గాలి ఇక్కడి నుంచి ఇటు తిరగటానికి మెలి తిరుగుతుంది. ఆ భాగంలో గాలి వేడి చేయబడుతుంది. ఆ వేడి చేయటం ద్వారా కొన్ని రకాల హాని కలిగించేవి శుద్ధి చేయబడతాయి. ఈ రెండుటిని తప్పుకుని ఇంకా వెళ్ళే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు కానీ ఫారిన్ మెటీరియల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఏమైనా ఉంటే
మరి ఈ గాలిగొట్టంలోంచి లోపలికి చేరకుండా ఇక్కడ నుండి ఈ పై వరకు ఉండే గాలిగొట్టంలో అంచులమట జిగురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ జిగురు ఈ దుమ్ము ధూళి ఫారిన్ మెటీరియల్స్ని అంటుకునేటట్లుగా ఏర్పాటు చేయబడింది. ఎప్పుడన్నా మనం బుడ్డి దగ్గర, దీపం దగ్గర, బల్బు దగ్గర పురుగులు ఎక్కువ వస్తుంటే ఒక ఆముదం పేపరో నూనె గుడ్డో వేలాడతీస్తాం. ఆ పురుగులన్నీ వాటికంటుకుని మనకి ఇబ్బంది లేకుండా అడ్డు తొలగిపోతాయి. ఇక్కడ అలాగే జరుగుతున్నది. మనం తీసుకున్న గాలిలో ఉన్న దుమ్ము ధూళి ఫారిన్ మ్యాటర్స్ అవి అతి సూక్ష్మని ఉంటే ఇక్కడి నుంచి లోపలికి వెళ్లే ముందు అంచులమట ఉండే జిగురుకు పట్టుకుపోతాయి. ఫిల్టరేషన్ ప్రక్రియ ఇలా జరుగుతుంది. ఇలా జిగురుకు అంటుకున్న ఈ పనికిరాని పదార్థాలు ఏమైనా ఉంటే నిదానంగా ఆ గాలిగొట్టం ద్వారా జరిగొచ్చి ఈ కంఠ భాగం దగ్గర, ఈ లారినిక్స్ భాగం అనే దగ్గర చేరుతుంది. ఆ చేరిన జిగురు భాగంలో ఉండే దోషాలన్నింటినీ బయటికి పంపించటం కొరకు మన శరీరం మన చేత కాండ్రించి ఉమ్ము వేయిస్తుంది. ఆ ఉమ్ములో ఈ దోషం అంతా బయటకు పోతుంది. అది ఎలా అంటే, ఎప్పుడన్నా స్త్రీలు బూజు దులిపినప్పుడు ఎక్కువగా దుమ్ము ధూళి లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత ఫిల్టర్ చేసినా ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నంలో ఈ జిగురుకు అంటుకున్నది కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. బూజు దులిపే రోజుల్లో స్త్రీలు ఆ రోజు ఎప్పుడన్నా కాంటించి కఫం వచ్చినప్పుడు ఆ కఫంలో కూడా బూజు కలర్ వస్తుంది, దుమ్ము ధూళి రంగుగా రావడం గమనించవచ్చు. ఆ ఊసే కఫం కూడా బూజు టేస్ట్ ఉంటుంది, దుమ్ము టేస్ట్ ఉంటుంది. అది స్త్రీలకు అనుభవంగా తెలుస్తుంది. ఇలా 3వ దశలో మనం పీల్చుకున్న గాలి శుద్ధి చేయబడుతున్నది. ఇక 4వ దశలో శుద్ధి కార్యక్రమం ఎలా ఉందంటే, ఈ 3 దశల్లో తప్పుకుని వెళ్ళే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు కానీ హాని కలిగించే ఏమైనా ఉంటే వాటిని బయటికి పంపించే ఏర్పాటే తుమ్ము. మనకి తుమ్ము వచ్చినప్పుడు ఎవరు స్మైల్గా మూతి పెట్టి ముక్కు పెట్టి ఇట్లాగే పెట్టి అందంగా తుమ్మరు. ఎవరు తుమ్మాలన్నా మూతి ముక్కు అట్లా బిగిస్తారు, తల ఇట్లా లేపుతారు. ఆ ఫోర్స్ చూడండి, లోపలికి వెళ్ళబోయే వాటిని బయటికి పంపించడం కోసం అలా గట్టిగా మన చేత ప్రక్రియ చేయించింది. ఆ ఫోర్స్కి లోపలికి వెళ్ళబోయే నోటి ద్వారా ఎట్లా పడిపోతాయి. ఈ 4 దశల్లో మనం పీల్చుకునే గాలి శుద్ధై ఊపిరితిత్తులో ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ గాలి ఇక్కడ ఒక ఏర్పాటు మీకు చెప్పాలి. ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిన గాలిగొట్టం ఇక్కడికి వెళ్ళి కుడి ఎడమ గాలిగొట్టాలుగా విభజించబడుతుంది. ఈ పక్క భాగం అంతా కుడి ఊపిరితిత్తు, ఈ ప్రక్క భాగం అంతా ఎడమ ఊపిరితిత్తు. ఈ శుద్ధైన గాలి 2 ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. గాలి గొట్టాల ద్వారా ఊపిరితిత్తులోకి చేరిన ఈ గాలి ఎంతవరకు ఊపిరితిత్తులుంటాయి, ఎలా వ్యాపిస్తుందనే విషయం ఇప్పుడు చూద్దాం. మన ఊపిరితిత్తులు విశాలమైన సంచులని చెప్పచ్చు. మనకి ఎంత పొడుగు వరకు ఊపిరితిత్తులు ఉంటాయని చూస్తే ఇట్లా చేయి పెట్టి మనం తడుముకుంటూ ఉంటే ఎంతవరకు అయితే ఎముక భాగం ఇక్కడ రిబ్స్ అంటారే అవి తగులుతూ ఉన్నాయో అంతవరకు ఈ ఊపిరితిత్తులు వ్యాపించి ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల పైన ఒత్తిడి పడకుండా కవచంలాగా ఈ రిబ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆకారం ఇలా ఉంటుంది. ఈ కుడి ఎడమ ఊపిరితిత్తుల్లో గాలి ప్రవేశించిన తర్వాత గాలి గొట్టాలు ఎలా ఉంటాయంటే, ఒక చిన్న చెట్టుని పీకి మొదలు తిరగేసి చెట్టు కింద ఉండేటట్లు మనం పట్టుకున్నప్పుడు వేరు పైకి ఉంటుంది, చెట్టు మొదలు లావుగా కాడు ఉంటుంది. ఆ లావు కాడ నుంచి చిన్న కొమ్మిటు ఇంకో చిన్న కొమ్మిటు వెళ్తుంది ప్రథమంగా. ఆ కొమ్మలు చిన్న చిన్న రెమ్మలుగా పెడతాయి, వాటికి ఇంకా చిన్న చిన్న రెమ్మలు, చివరికి చిన్న చిన్న కాడలు, చివరికి ఆకులు ఎలా ఉంటాయి. అలాగే మన ఊపిరితిత్తులు కూడా పెద్ద గాలిగొట్టం 2 కొమ్మలు విడినట్లుగా కుడి ఎడమ పెద్ద గాలిగొట్టాలుగా విభజించబడ్డాయి. ఈ కుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేసరికి 3 భాగాలు ఉంటాయి, పై భాగం, మధ్య భాగం, కింద భాగం. ఈ 3 భాగాల్లోకి ఈ గాలిగొట్టాలు పెద్ద గాలిగొట్టం నుంచి ఇంకా చిన్న గాలిగొట్టం, ఇంకా చిన్నవి, ఇంకా చిన్నవి, అలా చివరకు ఆకుల వద్దకు వెళ్ళేసరికి చెట్టు కాడ ఎలా తగ్గిపోతూ వెళ్ళిందో మన గాలిగొట్టాలు కూడా అట్లా తగ్గిపోతూ వెళ్తాయి. ఇట కుడి ఎడమ ఊపిరితిత్తుల్లో విభజన ఎలా జరిగి ఉంటుంది. చివరకు గాలి చేరే గమ్యస్థానం ఎక్కడ అంటే ఊపిరితిత్తుల్లో గాలి తిత్తులు అంటారు. ఇంగ్లీష్లో వీటిని అల్వియోల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ గాలి తిత్తులు ఎలా ఉంటాయంటే ద్రాక్ష గుత్తిని పోలుంటాయని చెప్పబడింది.
ఒక ద్రాక్షకాయ గుత్తి పైనుండే కాడని ఇట్లా పట్టుకుంటే ద్రాక్షకాయలు ఎలా ఎలాడుతూ ఉంటాయో మన గాలితిత్తులు అలా ఉంటాయి. మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లో ప్రవేశించి గాలిగొట్టాల ద్వారా వ్యాపించి చివరకు ఈ గాలిగొట్టాల చివరి భాగాల నుండే గాలి తిత్తుల లోపలికి ప్రవేశిస్తుంది. ఈ ప్రాణవాయువు గాలితిత్తుల్లో చేరి సిద్ధంగా ఉంటుంది. ఏం చేయాలి ఈ ప్రాణవాయువు? మన శరీరంలో ఉండే కలుషితమైన రక్తాన్ని శుద్ధి చేయాలి. ఈ శుద్ధి ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె నిమిషానికి 72 సార్లు కలుషితమైన రక్తాన్ని చిమ్ముతూ ఉంటుంది. గుండెలో 2 భాగాలు ఉంటాయి. కుడి భాగం గుండె, ఎడమ భాగం గుండె. శరీరంలో ఉండే కలుషితమైన రక్తం అంతా గుండె కుడి భాగంలోకి చేరుతుంది. గుండె కుడి భాగం ఒక నొక్కు ఇట్లా నొక్కేసరికి ఈ కలుషితమైన రక్తం అంతా గుండె కుడి భాగం నుంచి ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు ఎందుకు? రక్తం శుద్ధి చేయబడేది ఊపిరితిత్తుల్లోనే కాబట్టి కలుషితమైన రక్తాన్ని నువ్వు శుద్ధి చేసుకురా అన్నట్లుగా గుండె రక్తాన్ని ఊపిరితిత్తులు పంపిస్తుంది. గుండె చిమ్మిన కలుషితమైన రక్తము నిమిషానికి 72 సార్లు ఊపిరితిత్తుల్లో ఈ గాలితిత్తుల అంచులకు చేరుతుంది. మనం పీల్చుకున్న ప్రాణవాయు శుద్ధై గాలి కొట్టాలకుండా గాలితిత్తు లోపలికి చేరుంటుంది. గాలితిత్తు లోపలికి వెళ్ళిన ప్రాణవాయువు గాలితిత్తు అంచుకొచ్చిన కార్బన్ డైఆక్సైడ్ చెడ్డ రక్తము ఎక్స్చేంజ్ అవ్వాలి. గాలితిత్తు లోపల ఉన్న ప్రాణవాయువు అంచుకి వెళ్ళిపోతుంది చెడ్డ రక్తంలోకి. అంచున రక్తంలో ఉండే చెడ్డ కార్బన్ డైఆక్సైడ్ గాలితిత్తు లోపలికి వస్తుంది. మంచి వాయువు అంచుకెళ్ళింది, అంచునున్న చెడ్డ వాయువు గాలితిత్తులోకి వచ్చింది. ఇలా క్షణాల్లో ఎక్స్చేంజ్ అయిపోతాయి. అది ఎలా అంటే ఎప్పుడన్నా మనం పాత సినిమాల్లో చూస్తే స్మగ్లింగ్ చేసేటప్పుడు బంగారం బిస్కెట్లు ఉన్న సూట్ కేస్ ఒక అతను ఇట్లా ఇస్తుంటే మరో క్షణంలో డబ్బులున్న సూట్ కేస్ ఇట్లా ఇచ్చేస్తుంటాడు. ఇచ్చిపుచ్చుకోవడం క్షణాల్లో ఎలా జరుగుతుంది చూడండి. ఇలా నిరంతరం మన లోపల ఈ చెడ్డ వాయువు లోపలికి రావడం, మంచి వాయువు రక్తంలోకి వెళ్ళడం. ఇలా శుద్ధైన రక్తం అదే మంచి రక్తం అంటున్నాం. ఊపిరితిత్తులు శుద్ధి చేసిన ఈ మంచి రక్తం ఊపిరితిత్తులు నుంచి గుండె ఎడమ భాగానికి చేర్చబడుతుంది. గుండె ఎడమ భాగం ఆ సంకోచంతో ఈ మంచి రక్తాన్ని శరీరం అంతా పంపు చేస్తుంది. ఇలా నిరంతరం గుండె 72 సార్లు కొట్టుకుంటూ అటు కలుషితమైన రక్తాన్ని ఇటు మంచి రక్తాన్ని శరీరం అంతా సరఫరా జరగడానికి ఉపయోగపడుతుంది. ఇలా గుండె 72 సార్లు పంపు చేసిన అపరిశుద్ధ రక్తాన్ని శుద్ధి చేయటానికి మన ఊపిరితిత్తులు నిరంతరం ప్రాణవాయువుని తీసుకుని ఈ శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటాయి. ఇలా గుండె ఊపిరితిత్తులు ఈ రెండుటి మధ్య అవినాభావ సంబంధం చక్కగా కలిసి పనిచేసుకుంటూ మన జీవితం సవ్యంగా నడిచేటట్లుగా సహకరిస్తున్నాయి. మరి గుండె 72 సార్లు కొట్టుకుంటున్నదని అందరికీ తెలుసు కదా. మరి ఊపిరితిత్తులు ఎన్నిసార్లు కొట్టుకుంటూ రక్తాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తున్నాయి అని ఎప్పుడన్నా మనం ఆలోచించామా? ఎన్నిసార్లు మీ ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నావో లెక్క వేశారు ఎప్పుడన్నా? కానీ ఎవరూ లెక్క వేసుకోం. ఎప్పుడన్నా లెక్క వేసుకోవాలంటే ఒక టెక్నిక్ తెలుసుకుందాం. ఎన్ని శ్వాసల నిమిషానికి మనకు నడుస్తున్నాయో. గుండె కొట్టుకోవటం ఇక్కడ నాడి పట్టుకుంటే తెలుస్తుంది, అందరికీ తెలిసే విషయం. కానీ ఊపిరితిత్తులు కొట్టుకోవటం ఎలా చూసుకోవచ్చు అంటే ఇప్పుడన్నా కొంచెం ఉదయం పూట పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు అసలు మన శ్వాసల సంఖ్య ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ పద్ధతి అవలంబించవచ్చు. ఈ చేతిని డొక్క భాగం మీద పెట్టుకుని మనం కాస్త వెళ్ళకిలా పడుకుని ఫ్రీగా సెకండ్ల ముళ్ళు ఉన్న గడియారం చూస్తూ ఒక 60 సెకండ్లు ఇట్లా ముళ్ళు తిరిగి వచ్చేలోపు ఎన్నిసార్లు ఇక్కడ కదలికలు వస్తున్నాయో అన్ని శ్వాసల కింద లెక్క వేయచ్చు. శ్వాస పీల్చినప్పుడు డొక్క భాగం పైకి లెగుస్తుంది, దిగినప్పుడు శ్వాస లోపలికి. ఒకసారి లేచింది అంటే ఒక శ్వాస నడిచినట్లు. ఇలా 60 సెకండ్లు గడిచే లోపల ఎన్నిసార్లు ఈ డొక్క భాగం దగ్గర కదలిక వస్తుందో అన్ని శ్వాసల మనలో నడిచినట్లు. కాకపోతే ఎవరికి వారు లెక్కేసుకోవడానికి పనికిరామని చెప్పొచ్చు. లెక్క వేసుకోవచ్చు, కాకపోతే మనమే లెక్క వేసుకుని మనమే జడ్జిలం అనుకోండి. కావాలని మరి మెల్లగా పీల్చుకుని నాకు నిమిషానికి 2 నడుస్తున్నాయి 4 నడుస్తున్నాయి అంటారు. చేత ఎవరినో లెక్క పెట్టమంటే ఒక 5-10 నిమిషాల సమయంలో సవ్యంగా మన బిగింపు లేకుండా ఫ్రీగా రిలాక్స్ అయినప్పుడు శ్వాసల సంఖ్య స్పష్టంగా అర్థమవుతుంది. యావరేజ్న శ్వాసలు ఎలా ఉంటే బాగుంటుందని శాస్త్రవేత్తలు చెప్పారంటే సగటు మనిషికి నిమిషానికి ఇప్పుడైతే 18 శ్వాసలు ఉంటున్నాయని అంచనాలు వేశారు.
కొందరికి 15 ఉండొచ్చు, కొందరికి 20 ఉండొచ్చు, కొందరికి 25 ఉండొచ్చు, కొందరికి 30 కూడా ఉండొచ్చు, కొందరికి 10, కొందరికి 8, కొందరికి 4, 5 కూడా ఉంటాయి. గుండె కొట్టుకోవటం అందరికీ 72 సార్లే కొట్టుకోదు. ఎక్కువ మందికి యావరేజ్ని అలా కొట్టుకుంటున్నది కాబట్టి 72 లెక్క వేశారు. కొందరికి 60, కొంతమంది గొప్ప గొప్ప ఆటగాళ్ళకైతే 40 సార్లు గుండె కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారట. కొంతమందికి కంప్లీట్గా రిలాక్స్ అయినప్పుడు ఒక అతనికి రికార్డులో ఉంది 33 సార్లే గుండె కొట్టుకుంటుందట. అంటే మనకు 72 సార్లు కొట్టుకుని శరీరం అంతటికి కావాల్సిన రక్తాన్ని ఎలా మన గుండె పంపు చేస్తుందో అతనికి 33 సార్లే కొట్టేసి శరీరం అంతటికి కావాల్సిన రక్తాన్ని పంపు చేసి మిగతా టైం రిలాక్స్ అవుతూ ఉంది. అలా మనలో ఊపిరితిత్తులు కూడా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఎంత శ్వాసక్రియ నిమిషానికి ఉంటే మంచిది అనే విషయం చూస్తే ఇప్పుడు యావరేజ్న 18 ఉంటుంది అంటున్నారు అందరికీ. కానీ మన పెద్దలు ఒక వాస్తవాన్ని ఈ మాట పైన చెప్పారు. ఏమిటంటే ఎవరికైతే శ్వాసక్రియ సవ్యంగా నడుస్తుందో దాన్ని బట్టే వారి ఆయుర్దాయం ఉంటుంది అని. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా? మన జీవితం శ్వాసను పట్టు ఉంటుందట. ఎవరికైతే నిమిషానికి 15 శ్వాసలు నడుస్తాయో వారికి ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఉంటుందట. ఎవరి శ్వాసలైతే నిమిషానికి 18, 20 అట్లా ఉంటాయో 70, 80 సంవత్సరాలు అని చెప్పారు వారి ఆయుర్దాయం. ఎవరికైతే 20, 25 ఆ ప్రాంతాల్లో ఉంటాయో శ్వాసలు నిమిషానికి వారి ఆయుర్దాయం ఇంకా తగ్గిపోతుందట. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా తగ్గిపోతుంది. ఎవరికైతే 10, 12 శ్వాసలు అట్లా ఉంటాయో 120, 150 సంవత్సరాలు తేలిగ్గా బ్రతకగలుగుతారట. నిమిషానికి 6 శ్వాసలు 5 శ్వాసలు నడిస్తే 200-300 సంవత్సరాలు బ్రతుకుతారట. శ్వాసకి ఆయుర్దాయానికి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఇది ప్రకృతిలో మనం ఒక ఉదాహరణ ద్వారా గమనించవచ్చు. ఏనుగు 100 సంవత్సరాలు, దానికి శ్వాసలు మనవలే ఉంటాయి, ఇప్పుడు సుమారుగా 15 అట్లా. అలాగే చూస్తే తాబేలుకి 400 సంవత్సరాల ఆయుర్దాయం అట. తాబేలుకి శ్వాసల నిమిషానికి 4-5 నడుస్తాయట. కుక్కకి 10-12 సంవత్సరాల ఆయుర్దాయం 70-80 సార్లు కొట్టుకుంటూ ఉంటాయి కుక్కకి నిమిషానికి ఊపిరితిత్తులు. ఏ జీవికైతే శ్వాసలు ఎక్కువ ఉన్నాయో ఆ జీవి తక్కువ కాలం జీవిస్తున్నది ప్రకృతిలో. ఏ జీవికి శ్వాసలు తక్కువ నడుస్తున్నాయో ఆ జీవి యొక్క ఆయుర్దాయం ఎక్కువ నడుస్తున్నది. ఇక్కడ ఈ ఉదాహరణ ఋషుల విషయంలో కూడా మనం గమనించవచ్చు. ఋషులు 200-300 సంవత్సరాలు బ్రతికారు. ఆ 200-300 సంవత్సరాలు బ్రతికిన ఋషులకి 5-6 శ్వాసలు 7 శ్వాసలు నడిచాయట. అందుకనే శ్వాసను నియంత్రిస్తే ఆయుర్దాయాన్ని నియంత్రించవచ్చు, శ్వాసను నియంత్రిస్తే మనసును నియంత్రించవచ్చు అనే శాస్త్రాన్ని ఋషులు అధ్యయనం చేసుకుని తెలుసుకుని శ్వాసల సంఖ్యను తగ్గించుకోవటానికి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, ప్రాణాయామాన్ని మెరుగుపరుచుకునే ప్రక్రియలు వారు కనుగొనగలిగారు. ఇప్పుడు ఆ విషయంలో భాగంగానే మనం వీటి గురించి ఆలోచన చేస్తున్నాం. మరి మీకు ఎట్లా అంటే అమ్మో శ్వాసలు మనకి ఎన్ని నడుస్తున్నాయనే భయం కలగవచ్చు. మనం ఎక్కువ కాలం జీవించటం కొరకు శ్వాసలు తగ్గించుకోవడానికి ప్రాణాయామం గురించి ఇక్కడ చెప్పుకోవటం లేదు. జీవించినంతకాలం మంచిగా జీవించటం కొరకు శ్వాసలు సవ్యంగా నడిస్తే మంచిదనే ఉద్దేశం కొరకు ఈ ప్రాణాయామం దాని ఆవశ్యకత గురించి తెలుసుకోబోతున్నాం. అందుకని మనం ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏమిటంటే శ్వాసల సంఖ్య ఎంత తక్కువ ఉంటే మన జీవితం అంత బాగుంటుంది, శ్వాసలు ఎంత ఎక్కువ పెరిగిపోతుంటే జీవితానికి అంత చెడు. మరి ఎవరిలో ఎన్ని నడుస్తున్నాయనేది ఒకసారి తర్వాత ఎప్పుడైనా లెక్క వేసుకుందాం. మరి శ్వాసల సంఖ్య తగ్గాలంటే ఏం చేయాలి, శ్వాసల సంఖ్య ఎందుకు పెరుగుతున్నది, ఈ వాస్తవాలను మనం గమనిద్దాం కూడా. శ్వాసల సంఖ్య తక్కువ ఉంటే ఎక్కువ బ్రతుకుతున్నామనే మాట మీరు విన్నారు, ఎక్కువ ఉంటే తక్కువ కాలంలో చనిపోతున్నామని విన్నారు. ఇప్పుడు మీకు ఒక సందేహం కలగవచ్చు, ఇదేమిటండి, ఎక్కువ సార్లు శ్వాస తీసుకున్న వారికి ఎక్కువ ప్రాణవాయువు అందుతుంది కదా, ఎక్కువ ప్రాణవాయువు అందిన వారికి ఎక్కువ కాలం జీవించాలి కదా కణకణాలన్నీ కూడా. మరి అలా కాకుండా తక్కువ శ్వాసలు తీసుకున్న వారు ఎక్కువ ఎందుకు బ్రతుకుతున్నారు? తక్కువ శ్వాస తీసుకుంటే వెళ్ళేది వారిలోకి తక్కువ ప్రాణవాయువే కదా. మరి తక్కువ ప్రాణవాయువు వెళ్ళినందుకు కణకణాలన్నీ మరి ప్రాణవాయువు సరిగా అందక త్వరగా చనిపోవాలి కదా. ఇలా ఎందుకు జరుగుతున్నదనే సందేహం మీలో కలగొచ్చు కదా. మరి చాలామందికి ఆలోచన వస్తుంది. దీని వెనక ఒక
సైంటిఫిక్ లాజిక్ ఉంది. దాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. ఆ లాజిక్ ఏమిటంటే, మనం జీవించటానికి నిమిషానికి ప్రాణవాయువు 6 లీటర్లు అవసరమట. ఈ 2 ఊపిరితిత్తులు కలిసి ఒక నిమిషానికి యావరేజ్న 6 లీటర్ల ప్రాణవాయువుని నింపుకుంటూ ఉంటాయి. అంత వెళితే మనకు సరిపోతుంది. ఈ 6 లీటర్ల ప్రాణవాయువుని కొందరు 20 శ్వాసల్లో తీసుకుంటారు, కొందరు 10 శ్వాసల్లోనూ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఎక్కువ శ్వాసలు తీసుకోవటం అంటే 20 లెక్క వేద్దాం, తక్కువ శ్వాసలు అంటే యావరేజ్న 10 శ్వాసలు లెక్కేద్దాం. మరి ఎవరిలో ఎక్కువ ప్రాణవాయువు రక్తాన్ని శుద్ధి చేసే దగ్గరికి చేరుతుందో ఇప్పుడు గమనిద్దాం. 20 శ్వాసలు తీసుకున్న వారిలో 6 లీటర్ల గాలి తీసుకున్నప్పుడు నిమిషానికి 1 శ్వాసకి ఎంత వెళుతున్నది అని చూద్దాం. 6 లీటర్లు అంటే 6000 మిల్లీ లీటర్లు. అంటే గాలిని లీటర్స్లో కొలుస్తారు. లీటర్కి మిల్లీ లీటర్లు 1000 కాబట్టి 6 లీటర్ల గాలి అంటే 6000 మిల్లీ లీటర్లు అయింది. ఈ 6000 మిల్లీ లీటర్ల గాలిని 1 నిమిషంలో తీసుకోవటానికి కొందరు వ్యక్తులు 20 శ్వాసలు తీసుకుని 6 లీటర్ల గాలిని ఎక్కిస్తుంటారు. మరి 6000 మిల్లీ లీటర్ల గాలిని 20 శ్వాసల్లో తీసుకున్నారంటే 1 శ్వాసలో ఎంత గాలి ఎక్కుతున్నట్లు? 6000 మిల్లీ లీటర్లు డివైడెడ్ బై 20 అంటే సుమారుగా 300 మిల్లీ లీటర్ల గాలి 1 శ్వాసలో వెళుతున్నది అని అర్థం. అలాగే నిమిషానికి 10 శ్వాసలు తీసుకునే మరికొంతమంది ఉంటారు. వారిని చూసుకుంటే 6000 మిల్లీ లీటర్ల గాలిని 10 శ్వాసల్లోనే వెళ్ళి పీల్చేస్తున్నారు. అంటే 1 శ్వాసకి ఎంత వెళ్ళినట్లు? 6000 మిల్లీ లీటర్లు డివైడెడ్ బై 10. 1 శ్వాసకి 600 మిల్లీ లీటర్లు వెళ్ళింది. ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి 10 సార్లు పీల్చుకున్నా 6000 మిల్లీ లీటర్లే కదండి వెళ్ళింది, 20 సార్లు పీల్చుకున్నా 6000 మిల్లీ లీటర్లే కదండి వెళ్ళింది, మరి ఇద్దరికి సమానంగా లోపల గాలి వెళ్ళింది కదా, ఏమి ఇబ్బంది లేదు కదా అనిపించవచ్చు మీకు. అసలు వాస్తవం ఎక్కడుంది? మనం పీల్చిన గాలి రక్తాన్ని శుద్ధి చేసే గాలితిత్తుల వద్దకు చేరాలి అంటే మధ్యలో గాలి గొట్టాలని నిండాలి. ఇప్పుడు పీల్చిన గాలి లోపలికి వెళ్ళింది, మళ్ళీ వదిలే గాలిలో కొంత గాలి బయటకు వచ్చి గాలి గొట్టాలు ఖాళీ అవుతాయి. అందుకని ప్రతిసారి మనం తీసుకున్న గాలిలో నుంచి కొంత గాలి ఈ ఖాళీ అయిన గాలి గొట్టాలను నింపటానికి ఉపయోగంగా ఉండిపోతుంది. అంటే ప్రతిసారి మనం తీసిన శ్వాసలో ఈ గాలి గొట్టాల్లో నింపటానికి కొంత గాలి ఆగబట్టి అది మైనస్ అయిపోతుంది. వైద్యులు చదువుకునే ఈ ఫిజియాలజీ పుస్తకాల్లో ఈ లెక్కల్ని స్పష్టంగా ఇవ్వటం జరిగింది. అవి ఏమిటంటే, గాలి గొట్టాల్లో నింపటానికి కావలసిన గాలి ఎంతని కొలిచారంటే 140 మిల్లీ లీటర్ల గాలి పీల్చిన దానిలో ప్రతిసారి మైనస్ అవుతుందని శాస్త్రవేత్తలు కనుక్కొని చెప్పారు. మీరు ఎన్ని శ్వాసలు తీసుకుంటే అన్నిసార్లు 140 మైనస్ అయిపోతుందట. అది ఎలా అంటే, ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు పోస్తాం, కింద ట్యాప్ వరకు నీళ్లు రావాలంటే గోడల్లో ఉండే నీళ్ల పైపులు నిండొద్దండి. కొంత నీరు ఎప్పుడూ నీళ్ల పైపుల్లో ఉండిపోతుంది, కొంత నీరు కిందకు వస్తూ ఉంటుంది. అలాగే మనం పీల్చిన గాలి రక్తాన్ని శుద్ధి చేసేదాకా చేరే వరకు కొంత గాలి కొట్ట లాగుతుంది, తదుపరి గాలి చేరుతుంది. అందుకని మనం తీసుకున్న ప్రతి శ్వాసలోంచి 140 మైనస్ చేయాలని సైన్స్ చెప్తుంది. అందుకని ఆ లెక్కల ప్రకారం ఇప్పుడు చూస్తే ఎవరికి ఎక్కువ గాలి రక్తాన్ని శుద్ధి చేసేదాకా చేరుతున్నదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 20 శ్వాసలు తీసుకునే వారి విషయం లెక్కేద్దాం. 20 శ్వాసలు నిమిషానికి జరిగే వారిలో 1 శ్వాసకి 300 మిల్లీ లీటర్ల గాలి పీల్చుకోవడం జరుగుతున్నది. ఈ పీల్చుకున్న 300 మిల్లీ లీటర్ల గాలిలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 140 గాలి గొట్టాల్లో ఆగిపోతుంది. మిగతా 160 మిల్లీ లీటర్ల గాలి రక్తాన్ని శుద్ధి చేసేదాకా చేరుతున్నది. ఇట్లా 20 సార్లు 160 మిల్లీ లీటర్ల చొప్పునే రక్తాన్ని శుద్ధి చేశాక చేర్చగలుగుతున్నది. అదే 10 శ్వాసలు తీసుకున్న వారిలో 1 శ్వాసకి 600 మిల్లీ లీటర్ల గాలి వాడు పీల్చగలుగుతున్నారు. ఈ 600 మిల్లీ లీటర్లు మైనస్ 140 460 మిల్లీ లీటర్ల గాలి రక్తాన్ని శుద్ధి చేసేదాకా చేరుతున్నది. ఇక్కడ చూడండి, 10 శ్వాసలు తీసుకున్న వారికి 10 సార్లే 140 మైనస్ అవుతున్నది. ఎక్కువ శ్వాసలు తీసుకున్న వారికి ఎక్కువ సార్లు 140 అంటే 20 సార్లు 140 మైనస్ అయిపోతున్నది. అందుకని పీల్చటం పీలుస్తున్నారు, నిరుపయోగంగా ఆగిపోతున్నది.
అందుకని తక్కువ శ్వాసలు తీసుకున్న వారిలో ఎక్కువ గాలి రక్తాన్ని శుద్ధి చేసేదాకా చేరుతున్నది. అది ఎంత అంటే ఒకసారి 460 మిల్లీలీటర్లు తీసుకుంటే 10 సార్లు కలిసి 4600 మిల్లీలీటర్ల గాలి రక్తాన్ని శుద్ధి చేయడానికి చేరుతున్నది ఇక్కడ. కానీ 20 శ్వాసలు తీసుకునే వారికి ఒక శ్వాసకి 160 అన్నప్పుడు 160 × 20 3200 మిల్లీలీటర్ల గాలి మాత్రమే చేరుతున్నది ఇక్కడ. ఇక్కడ చూడండి, తక్కువ శ్వాసలు తీసుకున్న వారిలో ఎక్కువ ప్రాణవాయువు రక్తాన్ని శుద్ధి చేయడానికి చేరింది. ఎక్కువ శ్వాసలు తీసుకున్న వారిలో తక్కువ రక్తాన్ని శుద్ధి చేయడానికి గాలి చేరింది. అందుచేత తక్కువ శ్వాసలు నడిచిన వారు ఎక్కువ బ్రతుకుతున్నారు, ఎక్కువ శ్వాసలు నడిచిన వారు తక్కువ కాలం బ్రతుకుతున్నారు. అందుకని శ్వాసకి ఆయుర్దాయానికి, శ్వాసకి మన జీవితానికి ఉన్న దగ్గర సంబంధం ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ వైద్య శాస్త్రాలు పుట్టకముందు ఋషులు ఈ రహస్యాన్ని గ్రహించి శ్వాసలను నియంత్రించడం కోసం ప్రాణాయామ విద్యను డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తు చేసుకుందాం. మన ఊపిరితిత్తులు నిమిషానికి 8, 10, 12 శ్వాసలు చేసినాయి అనుకోండి, అందరికీ 18 సార్లు యావరేజ్ చేస్తున్నాయి. 10 సార్లులోనే 18 సార్లు పీల్చుకోవాల్సిన ప్రాణవాయువుని వీళ్ళకి పీల్చేసి మిగతా టైం రిలాక్స్ అవుతూ ఉంటాయి. అలాంటి ఊపిరితిత్తుల్ని ఎఫిషియెంట్ లంగ్స్ అంటారు. అంటే లంగ్ కెపాసిటీ బాగా ఉన్నట్లు. ఎవరికైతే తక్కువ శ్వాసలు నడుస్తుంటాయో వారికి లంగ్ కెపాసిటీ బాగున్నట్లు, ఎవరికైతే ఎక్కువ శ్వాసలు నడుస్తున్నాయో లంగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయినట్లు. మరి ఈ శ్వాసల సంఖ్య తగ్గటం మంచిది అనుకుంటున్నాం కదా, అది ఎలాంటిదంటే ఎవరింటికన్నా బంధువులు వస్తారు, ఒక 1/2 డజన్ మంది. ఆ ఇంట్లో స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆవిడ చకచక 1/2 డజన్ మంది వచ్చినా సరే టిఫిన్లు గంటన్నరలో చేసేసి 10ంటికల్లా మళ్ళీ భోజనాలు కూడా తయారు చేసేసి 11ంటికల్లా రెడీ అయిపోయి ఆ చుట్టాలతో కూర్చొని చక్కగా కబుర్లు చెప్తుంటారు. ఆ వచ్చిన చుట్టాలు అంటారు వెళ్ళేటప్పుడు, వెళ్ళిన తర్వాత, ఏమండి ఆవిడండి పని ఆవిడంటే చకచక చేసి అవతల పడేసిందండి, అంతా మాతో కూర్చొని కబుర్లు చెప్పేసిందండి, ఆవిడండి పని ఆవిడంటే అంటారు. చూడండి, తక్కువ టైంలో ఎక్కువ పని చకచకా చేస్తే ఎఫిషియెంట్ పర్సన్స్ అంటలేదా? అదే కొంతమంది స్త్రీలు అయితే ఎవరైనా 4 చుట్టాలు వస్తే పొద్దున మొదలు పెడతారు, మధ్యాహ్నం వరకు సాగతీస్తూనే ఉంటారు. భోజనం పెట్టేసరికి 2 అవుతుంది, ఎంతసేపు పొయ్యి దగ్గరే సరిపోతుంది. ఆ ఇంట్లో వచ్చిన బంధువులు అంటారు, అబ్బా ఆవిడకి చేయి సాగదండి, అదే పనిగా మెల్లగా సాగదీసిందని పని అంతా అంటుంటారు. వీళ్ళు ఎఫిషియెంట్ కాదని అర్థం. మన లంగ్స్ కూడా తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తే మంచి లంగ్స్ అని చెప్పచ్చు. అలాంటి ఎఫిషియెంట్ బ్రీతింగ్ మనకి ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనకి అలాంటి లంగ్ కెపాసిటీ లేదు, ఆ ఎఫిషియన్సీ లేదు. దీన్ని పెంపొందించుకోవాలంటే మనం ప్రాణాయామం లాంటివి లేదా రెక్కలు కదిలే దీర్ఘశ్వాసలు వెళ్ళే పనులన్నా చేయాలి. మరి అసలు ఎందుకు ప్రాణాయామం చేయాలి, శ్వాసలు ఎందుకు పెరుగుతున్నాయనే విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే ఒక్కొక్క దాన్ని ఇలా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు వరకు తెలుసుకున్న విషయాలు ఇవి. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ఏమిటంటే శ్వాసలు తక్కువ ఉంటే మంచిదన్నాం. మరి శ్వాసలు అందరికీ 18, యావరేజ్ 20 ఆ ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి అలా శ్వాసలు పెరగడానికి కారణాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం.